నందమూరి కళ్యాణ్ రామ్ గారు, సంయుక్త మెనన్ గారు, మాల్వికా నాయర్ గారు నటించిన డెవిల్ మూవీ రివ్యూ. డెవిల్ మూవీ చాలా బాగుంది ఫ్రెండ్స్, అదిరిపోయింది అసలు. మూవీలో యాక్షన్ సీక్వెన్సెస్ చాలా నచ్చాయి నాకు. ఫ్రెండ్స్, స్వర్ ఎంటర్టైన్మెంట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆన్లో పెట్టుకోండి. నిజంగానే నందమూరి కళ్యాణ్ రామ్ గారి స్క్రిప్ట్ సెలెక్షన్ చాలా బాగుంటది. ట్రైలర్లో చూపించినట్టే మూవీ మర్డర్ మిస్టరీ పైన ఆధారపడి ఉంది, కానీ దానిని మించిన స్టోరీతో, అదిరిపోయే ట్విస్ట్తో, సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి మూవీలో. కానీ ఫస్ట్ హాఫ్ అంతా కనెక్టింగ్ గా అనిపించలేదు నాకు. ఏదో అలా నడుస్తూ ఉంది అనిపిస్తుంది. లవ్ స్టోరీ కూడా ఎలా చూపించారంటే, నిజంగానే కళ్యాణ్ రామ్ గారు హీరోయిన్ ని ప్రేమిస్తున్నారా లేకపోతే అది ఆయన ప్లాన్ లో భాగమా అలా చూపించారు. దాని వల్ల లవ్ స్టోరీ కూడా అంత కనెక్టింగ్ గా ఉండదు. ఇక ఇంటర్వల్ బ్యాంక్ చాలా బాగుంది. అక్కడ నుంచి సెకండ్ హాఫ్ మొత్తం చాలా థ్రిల్లింగ్ గా, ఎక్సైటింగ్ గా, నెక్స్ట్ ఏం జరుగుతుందో అని చాలా ఎంగేజింగ్ గా చూపించారు. ఒక్కొక్క సీన్ సినిమాని మరింత హై తో వెళ్ళింది. చాలా గ్రిప్పింగ్ గా ఉంది సెకండ్ హాఫ్. తీసుకున్న స్టోరీ అలాంటిది మరి. ఇక ప్రీ క్లైమాక్స్ నుంచి ట్విస్ట్ పడతాయి, అదిరిపోయాయి అసలు. ఒక్కొక్క ఎపిసోడ్ చాలా బాగా చూపించారు. యాక్షన్ ఎపిసోడ్స్ కూడా చాలా బాగున్నాయి. మెయిన్ గా జైల్ ఫైట్ సీన్ అండ్ ఆ లయన్ అనే డైలాగ్ గూస్ బంప్స్ అసలు. బీచ్ ఫైట్ కూడా అదిరిపోయింది. మెయిన్ గా లాస్ట్ లో విలన్ ని చంపాక ఒక ద్రోహిని చంపిన విధానం, ఆ స్టైల్ అదిరిపోయింది అసలు. యాక్టర్స్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే కళ్యాణ్ రామ్ గారు చించేసే పర్ఫార్మెన్స్ ఇచ్చారు. మెయిన్ గా సెకండ్ హాఫ్ లో నిజంగానే ఆయన లయన్ లా కనిపిస్తారు. వన్ మ్యాన్ షో పర్ఫార్మెన్స్ ఇచ్చారు ఆయన. సంయుక్త మెనన్ గారిది కూడా చాలా ఇంపార్టెంట్ పాత్ర, చాలా బాగా చేశారు ఆవిడ. మాల్వికా నాయర్ పర్ఫార్మెన్స్ కూడా బాగుంది. సత్య గారు ఒక నార్మల్ పాత్ర చేశారు. ఆయన నుంచి కామెడీ లాంటివి ఏమి పెట్టలేదు మూవీలో. శ్రీకాంత్ అయ్యంగారు కూడా బాగా చేశారు. మిగతా వాళ్ళందరూ ఉన్నంత వరకు బాగానే చేశారు. కళ్యాణ్ రామ్ గారు ఈ మూవీని ఆయన భుజాలపై మోసుకెళ్లారు. సినిమాటోగ్రఫీ ఇస్ గుడ్. బ్యాక్గ్రౌండ్ స్కోర్ విషయానికి వస్తే, ఎస్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. సీన్స్ ని పర్ఫెక్ట్ గా ఎలివేట్ చేశారు హర్షవర్ధన్ రామేశ్వర్ గారు ఆయన బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో. డైరెక్షన్ విషయానికి వస్తే ఇట్ ఈస్ గుడ్. ఫస్ట్ హాఫ్ అంతలా గ్రిప్పింగ్ గా లేకపోయినా సెకండ్ హాఫ్ అల్టిమేట్ అనిపించింది నాకు. ఓవరాల్ గా చెప్పాలంటే చాలా బాగుంది మూవీ. మంచి గ్రిప్పింగ్ కాన్సెప్ట్ తో, ట్విస్ట్లతో కూడిన సినిమా ఇది. నచ్చింది నాకు. సో ఇది ఫ్రెండ్స్, నందమూరి కళ్యాణ్ రామ్ గారు, సంయుక్త మెనన్ గారు, మాల్వికా నాయర్ గారు నటించిన డెవిల్ మూవీ రివ్యూ. ఫ్రెండ్స్, మీకు సోర్ ఎంటర్టైన్మెంట్స్ వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. సోర్ ఎంటర్టైన్మెంట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ.